పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం బీసీ కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠతో ఉన్నాము. 42%తో కాకుండా తెలంగాణలో త్వరలో పాత రిజర్వేషన్ల ప్రకారమే అంటే 22% రిజర్వేషన్లతోటి సర్పంచ్ ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తుంది. ఏమంటారు మరి? ఏం లేదన్నా, ఇప్పుడు ఏం చేసిందంటే మీకు రిజర్వేషన్ల అంటే ఎలక్షన్ల సీట్లు కావాలని చెప్పేసి, వాళ్ళకి అధికారం కావాలని చెప్పేసి మాకు ఒకటి ముందల ఇంకో ఇదిగో ఇది ఉంది, ఇదిగో అది ఉంది అని చెప్పేసి ఒక నానా దయ్యం వచ్చింది అని చెప్పినట్టుగా మాకు ఒకసారి 2 సార్లు 3 సార్లు ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి ఆశ పెట్టినారు రేవంత్ రెడ్డి. ఇలా లాస్ట్కి ఏం చేసిండు, మా ఏమంటారు మోర్లవైన పన్నీర్ లాగా అదే చేసిండు. లాస్ట్కి ఎందుకు ఇంతకుముందుకున్న పాత రిజర్వేషన్ల ప్రకారం 2011 ప్రకారంగానేమో సర్పంచులు ఇస్తారంట, ఎస్సీ ఎస్టీలకు 2011 ప్రకారం ఇస్తారంట, 2023 ప్రకారంగా వార్డు మెంబర్లు ఇస్తారంట. ఆ వార్డు మెంబర్లని ఈ తర్వాత ఇది ఏంటంటే పార్టీల పరంగా కాబట్టి ఎవరు గెలిచినా సరే మా వాళ్ళే. ఇప్పుడు రంగయ్య గెలిచినా, మల్లయ్య గెలిచినా, సురేష్ గెలిచినా, బీసీలు ఎవరు గెలిచినా కానీ మా కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా వాళ్ళు అంటే పార్టీ కార్యకర్తలు, పార్టీ లీడర్లు, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న మా వాళ్ళే అని చెప్పేసి వాళ్ళు కాలయాపన చేస్తున్నారు తప్ప బీసీలకు ఒరిగింది ఏం లేదు. అంటే ఇప్పుడు ఎలక్షన్లకు పోవడం వల్ల ఎవరికి లాభం? 3000 కోట్లు ఆగిపోతే ఇప్పుడు ఏంది, దాదాపు 1,00,000 కోట్లు కేటాయించిండు. కామారెడ్డి డిక్లరేషన్లో ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఇస్తా అని చెప్పిండు. మాకు ఆ బడ్జెట్లో 11,000 కోట్లు ఇచ్చిండు. మాకు కనబడతలేదా? కార్పొరేషన్ చైర్మన్లు ఏమి ఇచ్చిండు? దాని తర్వాత మా ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? ఈరోజు మంత్రివర్గంలో మేము ఎంత ఉన్నాము? ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు డీసీసీ మనకి ఇచ్చిన దాంట్లో మేము 15 ఇచ్చినాం, 16 ఇచ్చినాం అని చెప్తున్నాం. డీసీసీ వల్ల మాకు ఉపయోగమా, లేకపోతే స్థానిక సంస్థలో ఒక సర్పంచ్ కాలే మా వాళ్ళు? ఎంతో సబర్ణ జాతి కులాలు ఉన్నాయి. ఒక పూసలు వాళ్ళు ఉన్నారు, ఒక కుమ్మరోళ్ళు ఉన్నారు, ఒక చాకలోళ్ళు ఉన్నారు, ఒక మంగళోళ్ళు ఉన్నారు. ఎంతో మంది చాలా మంది రాజకీయంగా 15-20 సంవత్సరాల నుంచి రిజర్వేషన్లో బీసీలకు రాక ఇలా తండాడుతున్నారు. అరణ్య పుర్ర గోస అని చెప్పేసి ఊర్లలో ఎంతో మంది చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఆ బాధలు వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకు జనరల్ సీట్లు ఇచ్చినప్పుడు ఏమవుతుంది అన్నంటే, రంగయ్య నువ్వు ఆగు, మల్లేషు నువ్వు ఆగు, ఎందుకంటే నీకు ఇంకొకటి ఇస్తాం, లేకపోతే అప్పు ఇచ్చో ఏదో సప్పు ఇచ్చో వాళ్ళని మన పన్నులలాగా పెట్టుకొని వాళ్ళు ఓన్లీ అధికారం వాళ్ళది, సీట్లు వాళ్ళవి, ఓట్లు మావి. కాబట్టి తరతరాలుగా బీసీలని ఎన్నో సంవత్సరాలు 79 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో చాలా మంది ఇట్లా చేసిర్రు. ఎవడు తెలంగాణ కోసం మేము ఉస్మానియా యూనివర్సిటీలో ఒక రాత్రినక పగలనక రేయనక తిండి లేక తిప్పలేక ఒక గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు జంతర్ మంతర్ దగ్గర వరకు ఇందిరా పార్క్ లో కూడా చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడిచ్చినాం, మంత్రుల కాన్వాయ్ ముట్టడిచ్చినాం. అప్పుడు లాఠీ చార్జీలు చేసిర్రు, కేసులు పెట్టిర్రు. ప్రతి ఒక్కదానికి ఆ ఉద్యమంలో పాల్గొన్నాం. దాని కింద తెలంగాణ తెచ్చుకున్నాం. ఎవరికి ఇచ్చినాం? ఎవరి పాలైంది తెలంగాణ? ఇప్పుడు బీసీలలో ముఖ్యంగా ఐకమత్యం లేదు. రాజకీయ పార్టీలుగా విడిపోయారు, అలాగే బీసీ సంఘాలుగా విడిపోయారు. కొన్ని పార్టీలకు కొమ్ము కాస్తున్నారు కాబట్టి ఈ ఉద్యమము అంత ఊపెత్తలేదు అని అంటున్నారు. ఏమంటారు అన్న? ఇది తప్పు. ఎందుకంటే బీసీలు ఒక్కొక్కరు ఒక దశలో ఒక ఊరికి 4 దారులు ఉంటాయి కాబట్టి ఆ ఊరికి గమ్యం చేరుకునేది అక్కడే కదా. మన ఇల్లు ఒక ఊరికి దారులు చాలా ఉంటాయి కాబట్టి ఒకసారి ఆలోచించాలి. బీసీ జాతి కొట్లాడేది బీసీ రిజర్వేషన్ల కోసం. బీసీ వ్యక్తులు వేరు కావచ్చు, వాళ్ళు చేస్తున్న పోరాటాలు వేరు కావచ్చు, కానీ ఎజెండా మొత్తం ఒకటే. ఎందుకంటే బీసీల రిజర్వేషన్ల కోసం ఎంతో మంది సాహసోపేతంగా చాలా మంది జంతర్ మంతర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇందిరా పార్క్ వరకు, ఇందిరా పార్క్ నుంచి మొదలు పెట్టుకుంటే బషీర్బాగ్ ప్రెస్ క్లబ్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్, ఎన్నో సందర్భాల్లో సోషల్ మీడియా ద్వారా చాలా ఎన్నో రకాలుగా మంత్రుల దగ్గర, ఎమ్మెల్యేల దగ్గర ఇప్పటి వరకు రిప్రజెంట్ ఇచ్చినాం. కాబట్టి ఒక్కొక్కరు ఒక దశలో ఒక్కొక్క రంగాలలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ ఒకటే ప్లాట్ఫామ్ కి రావాలా, వాళ్ళందరూ ఒకటే దగ్గర చేయాలి అని అంటే ఇప్పుడు వాళ్ళు ఏది ఇచ్చినా కానీ పిలుపు ఒకటే దగ్గర. ఏది తెలంగాణ ఉద్యమంలో ఏది జరిగిందన్న గ్రామ స్థాయి నుంచి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల వరకు కూడా ఎంతో మంది పిలుపునిచ్చిర్రు. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా విద్యార్థులు మేమందరం కలిసి ఒక పిలుపునిచ్చినాం. ఉద్యోగ సంఘాలు ఇచ్చిర్రు, అడ్వకేట్లు ఇచ్చిర్రు, టీచర్లు ఇచ్చిర్రు, మహిళలు ఇచ్చిర్రు, తర్వాత కవులు ఇచ్చిర్రు, కళాకారులు చేసిర్రు. ప్రతి ఒక్కరు కష్టపడడానికి ఈరోజు తెలంగాణ వచ్చింది. దాంట్లో ఒక దశలో చాలా మంది ఎన్నో రకాల పోరాటాలు చేస్తారు, కానీ అది చివరికి మనకు లభించేది ఓన్లీ బీసీల కోసం మాత్రం. రెడ్డి జాగృతి అధ్యక్షులు మాధవ్ రెడ్డి, బీసీలు బ్రతుకుతుందే మా రెడ్డిల మీద ఆధారపడి వాళ్ళకు వ్యవసాయ పరంగా, వ్యాపార పరంగా అన్ని రకాలుగా మేమే ఆదుకుంటే వాళ్ళు ఈ రోజు ఎంతో కొంత మంచిగా బతుకుతున్నారు అని చెప్పడం జరిగింది. ఇంకా మాధవ్ రెడ్డి విఘ్నతకే వదిలిస్తున్నావునా? ఎందుకంటే ఈ రోజు మనం గడ్డం తీసుకోవాలంటే ఒక బార్బర్ కావాలి, ఆయన బీసీ. ఈ రోజు ఒక మన బట్టలు ఉతకాలనంటే ఒక చాకలి, తర్వాత మనకు చెరువుల చేపలు కావాలంటే ఒక ముదిరాజు వాళ్ళు కావాలి, దాని తర్వాత బట్టలు కావాలంటే ఒక నేత ఒకడు కావాలి, బట్టలు కుట్టాలన్నా కానీ ఒక దర్జీ కావాలి, చెప్పులు కావాలనంటే కూడా ఒక మాదిగ సోదరుడు కావాలి. ఈ రోజు మీరు ఏమనుకుంటున్నారు? మీ దగ్గర పనిచేసే డ్రైవరు, మీ దగ్గర పనిచేసే, మీ పొలం దగ్గర పనిచేసే వాళ్ళు కూడా
ఈ ప్రతి ఒక్కరూ 60% మేము ఉన్నాం. మీరు ఎంతమంది ఉన్నారన్న పిసికితే ఇంత మనం తెలంగాణ సింబల్ ఎంత ఉందో మనం పట్టుకుంటే మీరు అంత ఉన్నారు, మేము ఇంతుంటే మీరు ఇంతే ఉన్నారు. కాబట్టి మీరు ఏం చేసిన వ్యాఖ్యలు ఆర్థికంగా మీరు ఉండొచ్చు, ఎందుకంటే తరతరాలుగా మమ్మల్ని దోచుకున్నారు. మీ తండ్రులు దోచుకుర్రు, మీ తాతలు దోచుకుర్రు, మీ ముత్తాతలు దోచుకుర్రు. వాళ్ళ కింద మా తండ్రులని, మా తాతలని, మా ముత్తాతలని మీ బానిసలుగా చేసిర్రు, ఒక పనులలాగా చేసిర్రు, ఒక ఉత్పత్తి చేసి యంత్రంలాగా వాడుకున్నారు. కాబట్టి ఆ రాజ్యం అప్పుడు నడిచింది. కానీ రెడ్డిల రాజ్యము, ఈ రావుల రాజ్యం అనేది ఒకప్పుడు నడిచింది, కానీ ఇప్పుడు నడిచే ప్రసక్తి లేదు. మేము కూడా మిడ్జిల్ నుంచి, మేము మా మిడ్జిల్ వాస్తవ్యులము. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ నుంచి జెడ్పీటీసీకి వచ్చిర్రు. ఆయనకు స్థానిక సంస్థలలో బీసీలు ఏముంది, బీసీల రిజర్వేషన్ ఏంటి అన్నీ తెలుసు. కానీ నోటి మాటలై మొత్తం నీటి మీద ప్రయాణం చేసే విధంగా జీవోలు ఇసుకుంటూ కాలయాపన చేసి కేంద్రం మీద నెడుతున్నాడు. కేంద్రం మీద మీరు కొట్లాడండి. మీ రాజకీయ నాయకుల, రాజకీయ పార్టీల కుట్రలో భాగంగానే మా బీసీల మేము బానిసలుగా మేము ఈరోజు మిగిలిపోతున్నాం. కాబట్టి 100% మీరు ఏం చేయాలా, మమ్మల్ని తీసుకుపోండి, అంటే మా బీసీ సంఘాలను తీసుకుపోండి, కుల సంఘాలను తీసుకుపోండి, పార్టీలను తీసుకుపోండి. జంతర్ మంతర్ దగ్గర మీరు ధర్నా పెట్టడం కాదు, వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి అగ్రనాయకులను కూడా మీరు సపోర్ట్ చేస్తూ తెలంగాణ కోసం అప్పుడు కేసీఆర్ ఎట్లయితే చేసిండో అదే రేవంత్ రెడ్డి గారు కూడా అదే పాత్ర చేసి ఇప్పుడు శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ స్తంభింపజేయండి. ఎందుకు రాదు మనకు బీసీ రిజర్వేషన్లు? మా హక్కులు ఎందుకు రావు? 100% మేము అప్పుడు ఎంపీటీసీలు అవుతాం, జెడ్పీటీసీలు అవుతాం, జెడ్పీ చైర్మన్ అవుతాం. ఈ రిజర్వేషన్లు రాజకీయంగా మాకు వచ్చినాయి అనుకున్నా 100% మా పిల్లలు చదువుకుంటారు, మా పిల్లలకు అన్ని రకాలుగా ఉపాధి అవకాశాలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఇచ్చిన 46% జీవోని తక్షణమే వెనక్కి తీసుకోవాలా. ఎట్టి పరిస్థితుల్లో మేము కాదు కూడదని చెప్పేసి మేము గట్టిగా మీరు మొండికి వేసి ముందరకెళ్ళారనుకో, రాబోయే కాలంలో ఎవరైనా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ మేము ఖచ్చితంగా మేము వాళ్ళని తిరగనీయము గ్రామాలల్లో. తర్వాత అది విధంగా జరిగినా కానీ మా బీసీలమంతా ఏకమై వాళ్ళని మేము తరిమి కొట్టి ఓట్ల రూపంలోనే సరే మేము వాళ్ళకి తగిన బుద్ధి గుణపడ చెప్తాను తెలియజేస్తాం. తీన్మార్ మల్లన్న, ఆర్ కృష్ణయ్య, అలాగే మిగతా బీసీ సంఘాల అధ్యక్షులు, ఈ ఉద్యమ నాయకులు వీళ్ళెందుకు బీసీల కోసం పోట్లాడే వాళ్ళు ఒకటే ఏకతాటిపైకి ఎందుకు రారు, ఒకటే సభలో ఎందుకు కనిపించరు? అవకాశం ఉన్నప్పుడు అందరు కలుసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో వేరు వేరు రకాలుగా ఇప్పుడే చెప్పినాం మనం. ఎంతో మంది ఒక వేదిక కాకుండా, వేదికలు అలాగైనా సరే కానీ మన బీసీ నినాదం ఒకటే. కాబట్టి అవసరం ఉన్నప్పుడు ఇంత ముందుకు ఆయన వరంగల్లో సభ పెట్టినప్పుడు ఆర్ కృష్ణ వెళ్ళిండు, తర్వాత ఆర్ కృష్ణ వెళ్ళికి తీన్మార్ మల్లన్న వచ్చిండు. దాని మొన్న రీసెంట్గా చూసినప్పుడు జాజల శ్రీనివాస్ గౌడ్ కూడా ఆర్ కృష్ణ కలిసి జేసీ ఏర్పాటు చేసారు. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలంటే రాజకీయంగా మనము ఒత్తిడి తీసుకొస్తేనే అది జరుగుతుంది. కాబట్టి అందరూ ఒకటే నినాదంతో ముందుకెళ్తారు, ఎవరు వేరు కాదు. దాన్ని వేరు చేసే మా బీసీలని డివైడ్ అండ్ రూల్ పాలసీ ద్వారా వాళ్ళు తీసుకురావాలని ఒక రూమర్స్ క్రియేట్ చేసారు. కానీ ఇందులో ఎవ్వరు కూడా ఎవరికి భేషజాలాలు లేవు, అందరూ సమన్వయంతో పనిచేస్తున్నారు.